బీబీ జోడీ సీజన్ 2లో ఇప్పటి వరకు ధమాకా పటాకా అంటూ 2 గ్రూపులు నడిచాయి. అయితే పలు జోడీలు ఎలిమినేట్ అయిన తరువాత చివరికి 6 జోడీలే మిగిలాయి. దీంతో ఆరుగురిని కలిపి ఒకటే గ్రూప్గా పెట్టేశారు. లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు. ఈ వారం మాస్ రౌండ్ జరగబోతుంది. ఇందులో భాగంగా మానస్ నాగులపల్లి విష్ణుప్రియ చేసిన కూకు కుమారి సాంగ్కి అమర్దీప్ నైనిక జోడీ డ్యాన్స్ ఇచ్చి పడేసింది. ఆర్మాలో ప్రసారమవుతున్న బీబీ జోడీ సీజన్ 2లో ప్రస్తుతం 6 జోడీలు మాత్రమే మిగిలాయి. దీంతో ఈ వారం నుంచి బీబీ జోడీ 2లో పటాకా ధమాకా అనే గ్రూపులు ఏమీ ఉండవు, ఓన్లీ మజాకా అంటూ యాంకర్ ప్రదీప్ అనౌన్స్ చేశాడు. మరి 6 జోడీలతో అదిరిపోయే పర్ఫార్మెన్సులతో ఈ వారం బీబీ జోడీ సీజన్ 2లో మాస్ రౌండ్ పెట్టారు. జోడీలను చూడగానే మంచి కలర్ఫుల్గా వచ్చారు, మంచి మాసీగా వచ్చారు అంటూ శేఖర్ మాస్టర్ అన్నారు. దీంతో మాస్టర్ గమనించారా, 4 ధమాకాలు అలాగే ఉన్నాయి, 2 వచ్చినాయి పటాకాలు అంటూ ధనరాజ్ సెటర్ వేశాడు. దీంతో పటాకాలు మిగిలింది 2 జోడీలే, దోమల్లాగా 2 అంటూ అమర్ కౌంటర్ ఇచ్చాడు. అమర్ నువ్వు చేసింది డ్యాన్సే అయితే ఈ డ్యాన్సర్తో తలపడరా చూద్దాం అంటూ మణికంఠ అన్నాడు. దీనికి అది నువ్వు మాట్లాడుతున్నావు అంటూ పరువు తీశారు శేఖర్. ఇక కూకు కుమారి సాంగ్కు అమర్ నైనిక డ్యాన్స్ ఇచ్చి పడేశారు. దీంతో కాలర్ ఎగరేస్తూ శేఖర్ మాస్టర్ ప్రశంసించారు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు డ్యాన్స్ చాలా బాగా చేశారని శేఖర్ మాస్టర్ అన్నారు. దుమ్ము దులిపి దంచి కొట్టేశారు, అలా అనిపించింది నాకు అంటూ సదా మెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి విజయ్ కుమార్ అయితే స్టేజ్ మీదకు వచ్చి ఈ జోడికి గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చారు. మీరు కొరియోగ్రఫీ చేసిన జరీ జరీ మా బావ సాంగ్ వాడి ముందు నేను చేయడం నాకు బాగా హ్యాపీగా ఉంది అంటూ మానస్ గురించి చెప్పాడు అమర్. వెంటనే మానస్ కూడా స్టేజ్ మీదకి వచ్చి అమర్ నైనికలతో ఒక స్టెప్ వేశాడు. ఓన్లీ సూపర్ స్టార్ సాంగ్స్కి డెడికేట్ చేస్తారని ఫీలింగ్ చిన్నగా ఎక్కడో ఉండిపోయింది, ఈ రోజు చేశాడు అంటూ అమర్ గురించి చెప్తూ మానస్ ఎమోషనల్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే కొరియోగ్రఫీ చేసిన ఆమెతో నేను కూడా మాస్టర్ ఎదురుగా ఉంటున్నాను. నా సాంగ్కి వీడు డ్యాన్స్ చేశాడు, ఎంతకంటే ఏం కావాలి, థ్యాంక్ యూ బీబీ జోడీ అంటూ మానస్ అన్నాడు. ఇంతలో ప్రదీప్ ఒక్క నిమిషం, నేను అక్కడికి వచ్చి మాట్లాడాలి, ఎంతకంటే మంచి సందర్భం రాకపోవచ్చు అంటూ ధనరాజ్ స్టేజ్ మీదకి వచ్చాడు. నేను నెక్స్ట్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అమర్దీప్తోనే అంటూ ప్రకటించాడు. ఇక బీబీ జోడీ సీజన్ 2లో డైరెక్టర్ స్పెషల్లో మాస్టర్ మీకు మాట ఇచ్చినట్లే మాస్టర్ ఆ పర్ఫార్మెన్స్ సుకుమార్ గారికి చూపించారని ప్రదీప్ అనగానే అవునా అంటూ అమర్ ఆశ్చర్యపోయాడు. లైవ్లో సుకుమార్కి ఫోన్ చేశారు. హలో అమర్దీప్, చాలా బాగున్నావు, చాలా బాగా చేసావు, నైనిక ఏంటి అసలు, ఎలా మూవ్ అవుతున్నావు నువ్వు అసలు అంటూ సుకుమార్ ఇద్దరిని మెచ్చుకున్నారు. కాల్ కట్ చేసిన తర్వాత అసలు వాటేడే సుకుమార్ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం, మీ బావ పాటకు నువ్వు ఇక్కడే పర్ఫార్మెన్స్ చేయడం, నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వచ్చి ఏకంగా మా హీరో నువ్వే అనౌన్స్ చేయడం అని ప్రదీప్ అన్నాడు. బీబీ జోడీ స్టేజ్ కలిసి వచ్చిందయ్యా అంటూ అమర్ ఆనందపడ్డాడు.